నమస్తే ఫ్రెండ్స్, నా పేరు రామకృష్ణ. మీరు చూస్తున్నారు అగ్రిటెక్ తెలుగు. మనం అయితే కనుక అగ్రికల్చర్ డ్రోన్స్ సంబంధించి చాలా వీడియోస్ అయితే చేయడం జరిగింది. అయితే మనం ఇప్పుడు ఈ రోజు చేస్తున్నటువంటి వీడియో సరికొత్త వీడియో అని చెప్పొచ్చు. ఏంటంటే ఇప్పుడు వరకు కూడా మనం చూసినటువంటి మన తెలుగులో అయితే కనుక ఇలాంటి వీడియో కూడా లేదు. ఏంటంటే ఒకేసారి ఒక పైలట్ కాకుండా డ్రోన్ ని ఇద్దరు పైలట్లు ఆపరేట్ చేయొచ్చు, అంటే 2 రిమోట్లతో డ్రోన్ ఆపరేట్ చేయొచ్చు. కొన్ని సందర్భాల్లో ఏంటంటే కనుక ఒకే చోట నుంచి డ్రోన్ ఆపరేట్ చేయలేనటువంటి పరిస్థితి ఉండొచ్చు. అటువంటి పరిస్థితులు ఏంటంటే కొంత దూరం ఇంకో పైలట్ ఉండి దాన్ని ఆపరేట్ చేయడం అనేది చేస్తారట. అయితే మనతో అయితే ఇప్పుడు రాజమండ్రిలో ఉన్నటువంటి పృథ్వీ అయితే ఉన్నాడు. పృథ్వీ డ్రోన్ కి సంబంధించి అయితే కనుక ఈయన డ్రోన్ సేల్స్ అండ్ సర్వీస్ అయితే చేయడం జరుగుతుంది. అయితే మనం ఇప్పుడు వచ్చేసి ఈ వీడియోలో ఈ డ్రోన్ కి డబుల్ రిమోట్ ఎందుకు ఉండాలి, 2 పైలట్లు ఏ విధంగా ఉపయోగిస్తారు అన్ని విషయాలు మనం ఆయన అడిగి తెలుసుకోబోతున్నాం. ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనతో పృథ్వీ ఉన్నాడు. పృథ్వీతో మాట్లాడి ఈ డబుల్ రిమోట్ గురించి అన్ని విషయాలు తెలుసుకున్నాం. హాయ్ పృథ్వీ. పృథ్వీ, అసలు ఏంటి డబుల్ రిమోట్ వల్ల ఉపయోగాలు ఏంటి? ముందు ఈ డ్యూయల్ రిమోట్ ఏంటంటే మనకి ఇదివరకు కూడా ఒక సింగిల్ రిమోట్ తో మాత్రమే మనం డ్రోన్ రన్ చేసేవాళ్ళం. ఎప్పుడైతే మన ఫీల్డ్ లోకి వెళ్ళిన తర్వాత అటువైపు చెట్లు ఉన్నా లేకపోతే కొన్ని కండిషన్స్ లో మనం అవతల పక్క వెళ్ళాల్సి వచ్చేది. డ్రోన్ ఫ్లై చేసుకుంటూ దాని గాల్లో పెట్టాం, మళ్ళీ మనం అటువైపు వెళ్ళి ఆపరేట్ చేసేవాళ్ళం. ఇదేమవుతుందంటే మన పక్కన ఉన్న కో పైలట్ కి బేసిక్ గా డ్రోన్ అసలు ఆమ్ చేయడం, టేక్ ఆఫ్ చేయడం, కొంచెం ఫీల్డ్ లో తీసుకురావడం అలాంటివి అలవాటు చేయగలుగుతాయి. అలాంటి క్రిటికల్ పొజిషన్ లో కూడా మనం ఆపరేట్ చేసుకోవచ్చు, లేదా మన పర్సన్ అక్కడ పంపించవచ్చు. దానివల్ల మోస్ట్లీ క్రాషెస్ అనేది తగ్గిపోతాయి. అంటే కొన్ని కండిషన్స్ లో చెట్టు తగలదనే డౌట్ లో మనం వెళ్ళి వాటిని ఎక్కువ గుద్దేయడం, డ్రోన్ పడవడం జరుగుతూ ఉంటుంది. దీని వల్ల ఏంటంటే ఫీల్డ్ లోకి వెళ్ళిన తర్వాత చాలా బెనిఫిట్ జరుగుతుంది. పృథ్వీ, ఇప్పుడు మామూలుగా అందరి దగ్గర చాలా మంది దగ్గర డ్రోన్స్ ఉంటాయి, ప్రతి డ్రోన్ ఒక రిమోట్ అయితే ఉంటుంది. ఎక్స్ట్రా ఇంకో రిమోట్ కొనుక్కుని ఆపరేట్ చేసేసుకోవచ్చా? అలా కాదు, మన దగ్గర సరే బడి ఉంది. ఆ బడి ఏంటంటే 2 రిమోట్స్ ని కనెక్టెడ్ గా ఉంచుతుంది అనమాట. మనకి ఒక రిమోట్ రన్నింగ్ లో ఉంటుంది, ఇది మాస్టర్. ఇది ఈ రిమోట్ ఈ డ్రోన్ కి రెగ్యులర్ గా వాడేది, దాన్ని అడిషనల్ గా తీసుకున్నాం. ఎప్పుడైతే మనకు బడి దాంట్లో ఇన్స్టాల్ చేసామో డివైస్ సింపుల్ చిన్న పీస్ ఉంటుంది, డ్రోన్ లో బిగిస్తారు. ఆ డ్రోన్ లోపల ఫిట్ చేస్తాం. ఫిట్ చేసి సపరేట్ రిసీవర్, సపరేట్ రిమోట్ పెడితే T12 అని కాదు, T10 కానీ ఇంకే ఏ రిమోట్ అయినా సరే, ఏ మోడల్ రిమోట్ అయినా సరే మనం దాన్ని ఫిట్ చేసుకోవచ్చు. ఓకే, అంటే ఇప్పుడు రిమోట్ లో కూడా రకాలు ఉంటాయి. ఆల్రెడీ స్క్రీన్ దీంట్లో ఉంటుంది, మనం మొబైల్ సపరేట్ గా పెట్టుకునే రకరకాలు. ఏ రిమోట్ కైనా వాడుకోవచ్చు, మనం ఎటువంటి రిమోట్ కైనా వాడచ్చు. ఓకే, అదొక రకం ఇదొక రకం రిమోట్ ఉన్నా ఓకేనా? అలా ఉన్న ప్రాబ్లం. ఓకే, యాక్చువల్ గా మనకి MK15 లో మాత్రమే ఇది అవైలబుల్ గా ఉంది. ఓకే, MK15 రిమోట్ వచ్చేసరికి 55,000 to 60,000 ఉంది. అలాంటివి 2 రిమోట్లు వాడితే కనుక మాత్రమే ఇది వర్కౌట్. దాదాపుగా 1,00,000 దాకా అయ్యేది. 1,00,000 దాకా అయ్యేది. ఇప్పుడు ఈ రిమోట్ అయితే మరి ఈ రిమోట్ అయితే మాత్రం మనకి మార్కెట్ లో 22 ఆ బడ్జెట్ లో వచ్చేస్తుంది. 22,000 రేంజ్ లో వచ్చేస్తుంది. ఇప్పుడు ఆ మాడ్యూల్ గానీ లేకపోతే రిమోట్ గానీ కలిపి ఎంత అవుతుంది? మాడ్యూల్ బడి, ఓకే, ఆ బడి వచ్చేసరికి 6,000 రూపీస్ పడుతుంది. ఓకే, దాంతో పాటు 26,000. కొంతమంది దగ్గర డ్యూయల్ రిమోట్స్ ఉంటాయి. అంటే వాళ్ళు ఏంటంటే ఎప్పుడైనా ఏదైనా సడన్ గా వర్క్ లో పాడైపోతే దానికోసం వెంటనే దాన్ని తీసుకుని వాడుకోవడానికి అడిషనల్ ఒకటి పెట్టుకుంటూ ఉంటారు సీనియర్ పైలట్స్. అలాగే వాళ్ళ దగ్గర ఉంటే కనుక డైరెక్ట్ గా దాన్ని ఒక పీస్ ని మనం తీసుకుని మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకే, ఆల్రెడీ వాళ్ళ దగ్గర రిమోట్ ఉంటేనేమో ఒక డివైస్ ఏదైతే ఉందో అది తీసుకుంటే సరిపోతుంది, ఆర్డర్ పెట్టి. లేదు కొత్తగా రిమోట్ కూడా తీసుకోవాలంటే కనుక 2 కలిపి తీసుకోవాలి. ఓకే, మీరు ఇలా ఈ డ్యూయల్ రిమోట్ ఎప్పటి నుంచి వాడుతున్నారు? మనము లాస్ట్ 2 months గా దీని మీద అన్ని చేస్తా ఉన్నాం. ఓకే, అయితే ఆల్రెడీ వర్కింగ్ లో ఉన్నారు. మన ఫీల్డ్ లో ఆల్రెడీ నడుస్తుంది 2 రిమోట్లు. అంటే అసలు 2 రిమోట్లు ఎలాంటి పరిస్థితుల్లో కొంచెం క్లియర్ గా అర్థమయ్యేటట్టు చెప్పు మళ్ళీ. యాక్చువల్ గా మనము ఫీల్డ్ లో ఉంటున్నాం. ఫీల్డ్ లో ఉంటున్నాం. ఫీల్డ్ ఏమవుతుందంటే మనం ఇటువైపు నుంచి స్ప్రే చేస్తూ ఉంటాం. సపోజ్ అక్కడ చివరిన చెట్లు ఉన్నాయి, ఆ చెట్లు ఉన్న చోట మన సైన్ సరిహద్దు. మనం ఏం చేస్తాం అంటే ఈ కొంతవరకు కొట్టేసి స్ప్రేయింగ్ చేసి మాన్యువల్ గా అటానమస్ లా ఉండి ఈ కొంతవరకు స్ప్రే చేసి మళ్ళీ అక్కడికి మనమే వెళ్ళి ఇక్కడ నుంచి మన పర్సన్ కాల్లో ఉంచుకుని టేక్ ఆఫ్ చేస్తున్నాను, డ్రోన్ తీసుకువెళ్తాను చెప్పాల్సి వచ్చేది ముందుగా. అప్పుడు ఆ పక్కకి వెళ్ళి మనం డ్రోన్ ఫ్లై చేసేవాళ్ళం, తీసుకుని అక్కడికి వెళ్ళి అక్కడ ఫ్లై చేసుకొచ్చేవాళ్ళం, మందు కొట్టేవాళ్ళం. ఇదేమవుతుందంటే మన పర్సన్ కనుక బేసిక్ గా ట్రైనింగ్ ఇస్తామని చెప్పాం కదా, అలా కోపైలట్ ట్రైనింగ్ ఇస్తే మనోడు మనతో కాల్లో ఉంటాడు. ఇక్కడ మనం వర్క్ చేస్తూ ఉండగా ఏ అనే బటన్ కి మనం కంట్రోల్స్ ఇచ్చాం, మాస్టర్ కి ఏ అనే బటన్ కి కంట్రోల్స్ ఇచ్చాం. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఏ అని క్లిక్ చేయగానే కంప్లీట్ కంట్రోల్స్ అనేది దాన్ని చేంజ్ అయిపోతాయి. ఓకే, దానికి కంట్రోల్ ఉండదు, ఇంకా కంట్రోల్స్ ఉండవు. ఎప్పుడైతే మీ వర్క్ అయిపోయిందో నాకు ఒక మాట చెప్పగానే నేను ఇదే చేస్తుంది. ఓకే, అయితే ఇక్కడ ఇందులో స్లేవ్ లో ఏంటంటే మీరు కంట్రోల్ ఇస్తేనే వాడుకోవాలి, అంతే. కంట్రోల్ ఆపాలన్నా అంతా మీ చేతిలో. ఓకే, ఇమీడియట్ గా ఏదైనా ప్రాబ్లం వచ్చినా కంట్రోల్ మీరు తీసేసుకుని మీరు ఆపరేట్ చేసుకోవచ్చు. ఓకే, పృథ్వీ, అసలు మనం లైవ్ లో అసలు 2 రిమోట్లు ఇప్పుడు నాకైతే పూర్తిగా డ్రోన్ అయితే అవగాహన లేదు, ఎందుకంటే చాలా వీడియోస్ చేస్తాను కాబట్టి ఏదో కొద్ది చుట్టమే తప్ప పెద్దగా ఏం లేదు. నా దగ్గర స్లేవ్ ఉంది, నీ దగ్గర మాస్టర్ ఉంది. మనం లైవ్ లో చూపిద్దాం నువ్వు ఎట్లా పని చేస్తావు. ఒకేసారి ఆ డ్రోన్ ని 2 రిమోట్ తో ఆపరేట్ చేద్దాం. చేసే ముందు అసలు మీరు ఏమేమి సర్వీసులు చేస్తుంటారు ఈ డ్రోన్ కి సంబంధించి? మన దగ్గర అన్ని రకాల డ్రోన్స్ సేల్స్ ఉన్నాయండి. దాంతో పాటుగా బ్యాటరీస్ లో కూడా 6S బ్యాటరీస్ ఉన్నాయి, 14S బ్యాటరీస్ ఉన్నాయి. 14S బ్యాటరీస్ లో కూడా ఇంకా అన్ని రకాలు మేము తీసుకొచ్చాం. ఇంత ముందంటే ఓన్లీ Xeon ఉండేది, ఇప్పుడు దాంతో పాటుగా మిగతా అన్ని రకాలు కూడా మన
అవైలబుల్గా ఉన్నాయి. దాంతో పాటుగా స్పేర్స్ కానీ మిగతా ఇతర డ్రోన్ సంబంధించి కంప్లీట్గా మా దగ్గర అన్ని అవైలబుల్ ఉంటాయి. అంటే స్పేర్ పార్ట్స్ సంబంధించి కూడా అన్నీ ఉంటాయి. ఇప్పుడు జనరల్గా ఏంటంటే డ్రోన్స్ లో ఎక్కువగా బ్యాటరీస్ రెక్కలు ఎక్కువగా అవసరం అవుతుంటాయి. కొంతమందికి ఫ్లైట్ కంట్రోల్ కూడా అవసరం అవుతుంటది. అన్ని మన దగ్గర స్పేర్స్ ఉన్నాయి. మోటార్స్ లో కూడా డిఫరెంట్ మోటార్స్ ఉన్నాయి. ఓకే, మీ దగ్గర జనరల్ గా 6X ప్లస్ 8X X8 X6 ప్లస్. ఓకే, ఈ రెండు మోటార్స్ ఇప్పుడు మళ్ళీ మనం అప్కమింగ్ డేస్ లో వితిన్ 4 to 5 days లో X9 మోటార్స్ తీసుకురావాలి. ఓకే, X9 లో క్వాడ్ కాపర్ ఉంది, X9 లో హెక్సా కూడా తీసుకొస్తాం. ఓకే, ఇప్పుడు మనం అయితే కనుక డ్యూయల్ రిమోట్ తో మనం ఆపరేట్ చేయొచ్చు. చూపించండి, 2 రిమోట్ లో ఒకేసారి ఆ డ్రోన్ ఆపరేట్ అవ్వాలి. అవును. ఓకే, మీ దగ్గర మాస్టర్ ఉంది, నా దగ్గర స్లేవ్ ఉంది. నాకు కంప్లీట్ నాలెడ్జ్ లేదు కాబట్టి స్లేవ్. ఓకే, నా దగ్గర కంప్లీట్ నాలెడ్జ్ లేనప్పుడు పూర్తిగా మాస్టర్ దగ్గర పూర్తి కంట్రోల్స్ అయితే మనం ఎవరైనా ట్రైన్ చేసినప్పుడు కూడా ఇది యూస్ చేసుకోవచ్చు. అంటే వేరే పర్సన్ కి ఎవరికైనా ఇచ్చాం, అతను సరిగ్గా ఆపరేట్ చేయడమో లేకపోతే ఏదైనా డ్రోన్ క్రాష్ చేస్తాడేమో, ఎటువంటి అప్పుడు మనకి డ్రోన్ ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ఈ కాన్సెప్ట్ బాగా ట్రైనింగ్ అప్పుడు కూడా ఖచ్చితంగా యూస్. ఓకే, జనరల్ గా ఏంటంటే కార్ డ్రైవింగ్ కి వెళ్ళేటప్పుడు 2 పక్కల బ్రేక్స్ ఉంటాయి. ఓకే, సేమ్ అదే టైప్ లో ఒకేసారి ఇద్దరు ఆపరేట్ చేసుకుంటూ ఒకవేళ అతను కుదరదు కాబట్టి ఏదైనా క్రాష్ అయ్యే అవకాశం ఉందనుకున్నప్పుడు గబల్ని కంట్రోల్ తీసుకుని దాన్ని ఆపరేట్ చేయొచ్చు. ఓన్లీ ట్రైనింగ్ లోనే కాకుండా ఫీల్డ్ లో కూడా వెళ్ళిన తర్వాత కూడా మనం టెస్ట్ చేసింది 700 meters కూడా టెస్ట్ చేస్తాం. ఓకే, 700 meters రేంజ్ లో కూడా 2 రిమోట్లు వర్క్ చేస్తున్నాయి. అంటే ఒక రిమోట్ ఈ చివరి నుండి ఇంకోటి ఆ చివరి ఉన్నప్పుడు కూడా మనకి 700-750 meters వరకు మనం టెస్ట్ చేశారు. ఓకే, ఇంకా అంతకన్నా దూరం వెళ్ళేది టెస్ట్ చేయలేదు. అంటే అంత అవసరం ఉండదు. ఓకే, అంటే ఒక రిమోట్ పని చేస్తుంది అన్నప్పుడు కూడా ఖచ్చితంగా రెండోది కూడా రిసీవ్ చేసుకుంటాం. అవునవును. ఓకే, సరే ఒకసారి ఆన్ చేసి ఇప్పుడు నీ దగ్గర కంట్రోల్ నుంచి నా దగ్గర కంట్రోల్ అంటే 2 ఒకేసారి పనిచేస్తాయా? లేదు, మనకి రిమోట్ లో ఇది మాస్టర్, అది వచ్చేసరికి స్లేవ్. ఓకే, స్లేవ్. దీంట్లో ఏమవుతుందంటే ఎప్పుడైతే నేను ఏ అనే బటన్ కంట్రోల్స్ ఇచ్చాను, అంటే ఎప్పుడైతే ఏ బటన్ క్లిక్ చేస్తానో బ్లింక్ అవుతుంది చూసారా, ఆన్ లో ఉంది. ఎప్పుడైతే బ్లూ లైట్ ఆన్ అయింది, ఎప్పుడైతే ఇది ఆన్ చేసామో ఇది అసలు ఇంక ఈ రిమోట్ అంతా కంట్రోల్స్ అని ఆఫ్ అయిపోతాయి. ఓకే, దీంట్లో ఉంటాయి కంప్లీట్ కంట్రోల్స్ అని వస్తాయి. ఇది పంప్ బటన్, ఇది మన పంప్ ఆన్ చేసిన డ్రోన్ పంప్ ఆన్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నేను ఆన్ చేస్తాను, మీరు ఆన్ చేసేయచ్చు. ఇంకో స్టెప్. ఓకే, వాటర్ వస్తున్నాయి. ఇప్పుడు ఎప్పుడైతే ఇది ఆఫ్ చేస్తానో ఈవెన్ పంప్తో కూడా మన పంపును కూడా మన కంట్రోల్లో పెట్టచ్చు. ఓకే, నా దగ్గర ఉండదు, మీ దగ్గర ఉండదు. ఓకే, అసలు ఏం పని చేయట్లేదు. ఓకే, ఓకే, పైకి టేక్ ఆఫ్ చేయను. ఇప్పుడు మీ దగ్గర నేను కూడా టేక్ ఆఫ్ చేయొచ్చు. మీ దగ్గర నేను ఎప్పుడైతే కంట్రోల్ మీరు కూడా టేక్ ఆఫ్ చేయొచ్చు, కంప్లీట్ అన్ని చేయొచ్చు. ఓకే, ఓన్లీ కంట్రోల్ ఇవ్వటం ఇవ్వకపోవటం మాత్రమే నా హ్యాండ్. ఓకే, ఇప్పుడు ఫ్లై చేస్తున్నాం కదా. అవును, మీరు జాయిస్టిక్ మూవ్ చేయండి, మూవ్ అవుతుంది. కంట్రోల్ సేమ్ మీద ఉంటుంది. నేను మోటార్ కూడా అనవద్దు, మీరు పంపు ఆన్ చేయండి. పంప్ ఇది ఇప్పుడు నేను దాన్ని ఆపాలంటే ఆపొచ్చా? ఆపలేరు. ఎప్పుడైతే నేను కంట్రోల్స్ ఇచ్చానో అప్పుడు మాత్రం మీరు కంప్లీట్ డ్రోన్ మొత్తం కంట్రోల్స్ మీ దగ్గర వస్తుంది. ఇప్పుడు నేను ఏ ఆన్ చేస్తున్నాను. ఓకే, మీరు ఓన్లీ ఇది మాత్రం మూవ్ చేయండి, ఫ్రంట్కి బ్యాక్ చేయండి డ్రోన్. ఓకే, మూవ్ అవుతుంది. మీ దగ్గర మూవ్ అవుతుంది, ఇంకా డ్రోన్ ఖాళీ, రిమోట్ ఖాళీగా ఉంటుంది. ఓకే, మీరు వెళ్తుంది, మీరు ఏదో సంథింగ్ డ్రోన్ తీసుకెళ్తున్నారు, వెంటనే సడన్ కంట్రోల్స్ నా దగ్గర తీసుకోవాలి. ఓకే, మీరు మూవ్ చేస్తున్నారు డ్రోన్ మన దగ్గర తీసుకొచ్చుకోండి. కంట్రోల్ ఆగిపోయింది. నేను ఏం చేసినా ఇప్పుడు నా దగ్గర వస్తుంది కంట్రోల్. నాతో కాదు, మూవ్ అవుతుంది, నా దగ్గర మూవ్ అవుతుంది. ఓకే, ఎప్పుడైతే మీకు ఏ బటన్ ఇచ్చానో మీరు పంప్ ఆన్ చేసుకోవచ్చు, కంప్లీట్గా డ్రోన్ కూడా మీరే రన్ చేసుకోవచ్చు. ఓకే, పంప్ ఆన్ చేసుకోండి. అది తీసుకోండి. ఓకే, ఇంతే. అదే అంటే మనం వీడియోలో చూపించాలి కాబట్టి ఇద్దరం దగ్గర ఉన్నాం, దూరంలో ఉన్న పనిచేస్తాయి. ఓకే, మీరు కూడా టేకప్ చేస్తారు డ్రోన్ని? చేస్తారు. డ్రోన్ సపోజ్ ఇక్కడ ఉంది కదా, మీకు ఇప్పుడు కంట్రోల్స్ మీకు ఇచ్చేసాను. ఓకే, ఇప్పుడు డ్రోన్ మీరు ల్యాండ్ చేయొచ్చు. ఓకే, ఎప్పుడైతే ఇదే క్లిక్ చేసానో మీకు వచ్చేసింది. చాలు మీ దగ్గర కంట్రోల్ ల్యాండ్ చేసాను. నొక్కి పెట్టండి. చాలా డిసామ్ అయిపోయింది. ఓకే, మీరు కూడా మళ్ళీ డ్రోన్ కూడా మీరు ఆన్ చేసుకోవచ్చు. టేకప్ చేయాలన్నా చేయొచ్చు. ఎట్లా ఇది? ఇది నొక్కి పెట్టండి, చాలా వదలకూడదు. డ్రోన్ టేక్ ఆఫ్ అయ్యేంత వరకు నొక్కి పెట్టండి. రెండు వేలతో పట్టుకో అలా నొక్కి పెట్టండి. చూడు అది మీ రిమోట్తో ఆన్ అయ్యింది. ఓకే, ఎక్కడ తీసుకెళ్ళండి, ఫ్రంట్ తీసుకెళ్ళి దగ్గర దాకా తీసుకురా.
ఓకే పృథ్వీ, ఇప్పుడైతే కనుక నీ దగ్గరే మాస్టర్ ఉంది, నా దగ్గర స్లేవ్ ఉంది. నాకు అంతగా కుదరదు కాబట్టి మీ దగ్గర మాస్టర్ పెట్టుకుని నాకు స్లేవ్ ఇచ్చారు. నేను ఆపరేట్ చేయాలనుకున్నా, ఒకవేళ నాకు కుదరకపోయినా గబాలు మీరు కంట్రోల్ తీసుకుని మీరు తీసుకోవచ్చు. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో కంట్రోల్స్ అనేవి షిఫ్ట్ అయిపోతాయి. జస్ట్ బటన్ ప్రెస్ చేసిన సింగిల్ బటన్. ఓకే, ఎప్పుడైతే ఈ బటన్ క్లిక్ చేశానో మీరు మూవ్ చేస్తే మీకు మూవ్ అవుతుంది. అంటే ఎప్పుడైతే నేను ఆఫ్ చేసేసానో మీరు ఏం చేసినా సరే డ్రోన్ మూవ్ అవుతుంది. ఓకే ఓకే పృథ్వీ, థ్యాంక్ యూ. ఇవన్నీ చూశారు కదా, ఎవరైనా సరే డ్యూయల్ రిమోట్ వాడాలనుకుంటే ఇది ఏ విధంగా వాడాలి ఏంటి అనేది మీరు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి మీరు కాల్ చేసి అయితే కనుక పృథ్వీతో మాట్లాడొచ్చు. ఇది ఈ రోజు వీడియో, మరో వీడియోలో మళ్ళీ కలుసుకున్నాం. ఇంకా మీరు మన ఛానల్ సపోర్ట్గా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ.